బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ నేత దేశ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఎదురుగా ఉన్న రాజీవ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ కార్యక్రమంలో పీసీసీ చీఫ్ మంత్రులు కాంగ్రెస్ పార్టీ నేతలు హాజరయ్యారు। అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు। రాజీవ్ గాంధీ దేశ యువతకు స్ఫూర్తి అని సీఎం కొనియాడారు। దేశ సమగ్రతను కాపాడడం కోసం రాజీవ్ గాంధీ అమరులయ్యారని చెప్పారు। భారతదేశాన్ని ప్రపంచ దేశాలతో పోటీ పడేలా రాజీవ్ గాంధీ తీర్చిదిద్దారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు। మహిళలకు సముచిత ప్రాతినిధ్యం ఉన్నప్పుడే సమస్యలు చర్చించబడతాయని చెప్పి ఆనాడు మొట్టమొదట స్థానిక సంస్థల్లో మహిళా రిజర్వేషన్లకు పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు। ఈరోజు ఈ దేశంలో కంప్యూటర్ అదేవిధంగా టెలికాం యుగం ఈరోజు ప్రపంచంతో పోటీ పడుతున్నామంటే సిలికాన్ వ్యాలీలో భారతీయులే సిలికాన్ వ్యాలీని నడుపుతున్నారంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన ఐటీ నిపుణులు ఈరోజు సుసంపన్నమైన అమెరికా దేశాన్ని ఆ దేశ ఆర్థిక వ్యవస్థను శాసించగలుగుతున్నారు అని అంటే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు। అదేవిధంగా టెలికాం రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు టెలికాం రంగాన్ని శామ్ పిట్రోడా వారి యొక్క పరిజ్ఞానాన్ని దేశానికి పరిచయం చేసి టెలికాం విప్లవం తేవడంతో ఈరోజు డేటా సెంటర్లు కానీ జీసీసీలు కానీ ఐటీ కంపెనీలు కానీ హైదరాబాదు నగరంలో ఈనాడు నిర్మించిన హైటెక్ సిటీ వారి ఆలోచనను స్ఫూర్తిగా తీసుకొని పివి నరసింహారావు గారు ఆ రోజు మనకు ఈ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది। వారి స్ఫూర్తిని తీసుకొని పరిపాలనను కొనసాగించడమే కాకుండా వారి యొక్క ఆలోచన మేరకు పేదలకు సంక్షేమాన్ని అందించడమే కాదు తెలంగాణ రాష్ట్రాన్ని సాంకేతికంగా ఆర్థికంగా బలోపేతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దడంలో మేమందరం మా మంత్రివర్గము కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా ముందుకు వెళ్తుంది। మహిళలకు సముచితమైన ప్రాతినిధ్యం రాష్ట్రంలో ఎరువుల కోసం రైతులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు। రైతుల సమస్యలపై సీఎం ఒక్కసారి కూడా సమీక్ష చేయలేదని ఆరోపించారు। యూరియా దొరక్క రైతులు ఇబ్బందులు పడుతుంటూ కనీసం పట్టించుకోవడం లేదని అన్నారు। బీఆర్ఎస్ పాలనలో ఎరువుల కోసం రైతులు క్యూలో నిలబడలేదని కేసీఆర్ హయాంలో ఎరువులు బఫర్ స్టాక్ పెట్టేవాళ్లమని కేటీఆర్ వివరించారు। కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వల్ల ఇవాళ రైతులు ఒక బస్తా ఎరువు దొరకక ఆగమాగమైపోయే పరిస్థితి కూడా ఇవాళ రాష్ట్రంలో కనబడతా ఉన్నది। చివరికి పంట అమ్ముకోవాలి పంట కొనాలి ప్రభుత్వం అంటే రైతులు అధికారుల కాళ్ళ మీద పడే దుస్థితి। చివరికి ఒక మహిళా రైతు ఎరువుల దుకాణం కాడ అక్కడ తెల్లారగట్టనే పోయి పండుకునే దుస్థితి దుకాణం ముంగట పండుకునే దుస్థితి కూడా ఇలా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ గొప్పతనం మూలన కనబడతా ఉన్నది। కేసీఆర్ గారి నాయకత్వంలో ఆనాడు ప్రభుత్వంలో 6 నెలల ముందే బఫర్ స్టాక్ తెప్పించి ఎక్కడికక్కడ గోదాములు సీజన్ మొదలు కాకముందే నింపి పెట్టి భారతదేశంలో ఎక్కడెక్కడ మరి యూరియా దొరికితే ఎరువు దొరికితే ఆడికెళ్ళి తెప్పించి రైతుకు కడుపులో చల్లగదలకుండా కూర్చునే విధంగా ఇంటికి ఎరువుల బస్తాలు పంపిన పరిస్థితి కేసీఆర్ గారి ప్రభుత్వంలో మనం చూసినాం। ఒక్కటంటే ఒక్కరోజు కూడా ముఖ్యమంత్రి గారు వ్యవసాయానికి సంబంధించిన సమీక్ష చేయలేదు। ఎరువుల మీద ఏ ఒక్కరోజు కూడా కనీసం కేంద్ర ప్రభుత్వాన్ని కలిసి విజ్ఞప్తి ఇచ్చిన పాపన పోలేదు। ఏదో పేరుకి రాహుల్ గాంధీని కలవడానికి పోయినట్టు పోయి ఏదో కాగితం ఇచ్చేసి రావడం కాదు, సిన్సియర్గా సీరియస్గా ఇక్కడ ఏ పరిస్థితి ఉంది, ఎట్లా వ్యవసాయ విస్తరణ కేసీఆర్ గారి కాలంలో జరిగింది, దానికి తగ్గ విధంగా ఎంత ఎరువు కావాలి అనే ఒక ఇండెంటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్నడూ కూడా పోలేదు। ముందస్తు ప్రణాళిక తయారు చేయలేదు। దాని ఫలితంగానే ఇవాళ రాష్ట్రంలో ఎరువుల కొరత కనబడతా ఉన్నది। కేసీఆర్ గారు ఉన్న 10 ఏళ్లు ఎన్నడూ లైన్లు లేవు, ఎన్నడూ ఎరువుల కోసం కొట్లాడుకునే పరిస్థితి లేదు, పోలీసులను పెట్టి ఎరువులు పంచే దుస్థితి ఎన్నడూ లేదు। మరి ఇవాళ రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే రాష్ట్రంలో ఉన్న రైతన్నలు కూడా ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నా।
కాంగ్రెస్ నాయకులే చాలా మంది చాలా చోట్ల బ్లాక్ మార్కెటింగ్ కూడా చేస్తున్నారని అనుమానం కూడా మాకుంది. లేకపోతే ఇంత షార్టేజ్ రాదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్ళు ఎన్నడూ ఒక్కరోజు కూడా రైతుకు అవస్థ ఉండదు ఎరువుల కోసం. కాంగ్రెస్ రాగానే ఎందుకు స్టార్ట్ అయింది ఇట్లా సడన్ గా? బఫర్ స్టాక్లు పెట్టుకునే విధానం కానీ ఇంకోటి కానీ ఆ నైపుణ్యం కానీ అధికారులకు ఉంది. అధికారులను పని చేయనిస్తే వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు. కానీ మా అనుమానం అయితే ఖచ్చితంగా ఈ బ్లాక్ మార్కెటింగ్ ఏదైతే జరుగుతున్నదో, ఇవాళ బ్లాక్ మార్కెట్లో ఎరువులు అమ్ముతున్నారో దాని వెనుక కూడా కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారనేది మా అనుమానం. ఈ విషయంలో కూడా రైతులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. ప్రైవేట్ కంపెనీల నుంచి మరి వాటికి లబ్ధి చేకూర్చి వాటి నుంచి భారీగా ముడుపులు దొబ్బాలన్న ఆలోచన ఏమైనా ప్రభుత్వానికి ఉందా? లేదా కాంగ్రెస్ నాయకుల దందాలు క్షేత్రస్థాయిలో జరుపుకునే విధంగా రేవంత్ రెడ్డి గారి అనుచరులు కాంగ్రెస్ నాయకులు వాళ్ళేమన్నా ఈ బ్లాక్ మార్కెటింగ్ చేసి గోదాములలో దాస్తున్నారా? కృత్రిమ కొరత సృష్టించి రేటు పెంచి రైతును ఆగం చేసి మరి వారి దగ్గర ఎక్కువ డబ్బులు గుంజే ప్రయత్నంలో ఉన్నారా? ఇది కూడా తప్పకుండా రైతులు ఆలోచించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆనాడు మరి వానాకాలం డిమాండ్ కేవలం 9.8 లక్షల మెట్రిక్ టన్నులుంటే ఆనాడు సకాలంలో మేము ఎరువులు అందించినాం. ఈ రోజు మరి ఆనాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు సీజన్ 10-12 లక్షలు ఉన్నప్పుడు కూడా అందించగలిగినాం. డిమాండ్ ఉన్నప్పుడు బఫర్ స్టాక్ పెట్టుకున్నాం, కొన్నాం. ఏ డిమాండ్ ఎక్కడ దేశంలో లేనాడు కొన్నాము. మరి పెరుగుతున్న వ్యవసాయ విస్తరణకు అనుగుణంగా మేము ఆనాడు ఈ రకంగా ప్లానింగ్ తో కేసీఆర్ గారి ముందు చూపుతో ముందుకు పోయినాం. కాబట్టే మరి ఎక్కడా కూడా రైతుకి ఇబ్బంది కాకుండా 10 సంవత్సరాలు కాపాడుకున్నాం. సీజన్ మొదలు కాకముందే కేసీఆర్ గారు 24 గంటల పాటు మరి సమీక్ష చేసి ఎక్కడికక్కడ ప్రతి జిల్లాను కూడా మరి సన్నద్ధం చేసి ఎక్కడ కూడా రైతుకి ఇబ్బంది కాకుండా మా అందరినీ కూడా పురమాయించి పనిచేయించేటోళ్ళు. ఎక్కడ షార్టేజ్ కనిపించినా ముందే అధికారులు కానీ మంత్రులు కానీ ఢిల్లీకి పోయి మరి తగినంత మొత్తంలో బ్రహ్మాండంగా ఎరువులు సాధించుకునేటోళ్ళం. కానీ ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఏ పట్టింపు లేదన్నది మళ్ళొకసారి అర్థమైంది. ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో నిన్న మొన్న మరి అటు ఎన్డీఏ ఇటు ఇండియా 2 కూటములు కూడా తమ అభ్యర్థుల్ని ప్రకటించాయి. కానీ మీకు నేను గుర్తు చేస్తా ఉన్నా, బీఆర్ఎస్ అనేది సర్వస్వతంత్రమైన పార్టీ. మాకు ఢిల్లీలో బాసులు ఎవరు లేరు. మాకు ఢిల్లీలో ఏ బాసు లేడు. మాకు ఏ పార్టీ కూడా మా బాస్ కాదు. మాకు ఎవరైనా బాసులు ఉన్నారు అంటే తెలంగాణ ప్రజలే మా బాసులు తప్ప మాకెవరు ఢిల్లీలో పెద్దలు మాకు ఆజ్ఞాపించే వాళ్ళు మమ్మల్ని ఆదేశించే వాళ్ళు ఎవరు లేరు. మేము మా పార్టీకి ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించలేదు. ఈ అభ్యర్థి కానీ ఆ అభ్యర్థి కానీ ఈ కూటమి కానీ ఆ కూటమి కానీ ఎవరు కూడా మమ్మల్ని సంప్రదించలేదు, మమ్మల్ని అడగలేదు. మేము కూడా ఒక పార్టీగా కేవలం మీడియాలో చూసిందే తప్ప ఉపరాష్ట్రపతి ఎన్నిక జరుగుతుందని మాకు ఇంతవరకు ఎవరు కూడా సంప్రదించింది లేదు, ఎవరు కూడా అడిగింది లేదు. పార్టీగా ఇంకా టైం ఉంది, సెప్టెంబర్ 9 ఎన్నిక కాబట్టి కూర్చొని ఆలోచించుకొని మేము ఎలక్షన్ తేదీ నాటికి మా వైఖరి ప్రకటిస్తాం. కానీ ఒకటి మాత్రం నేను గుర్తు చేస్తా ఉన్నా, మేము ఎన్డీఏ కూటమిలో లేము, ఇండియా కూటమిలో లేము. మాకు ఇద్దరు అభ్యర్థులకి ఎవరికి సపోర్ట్ చేయాలనే విషయంలో మాకు ఢిల్లీ నుంచి ఏ ఒత్తిడి లేదు. మాకు ఏ ఒత్తిడికి తల ఒగ్గాల్సిన అవసరం లేదు. మాకు ఢిల్లీలో ఏ బాస్ కూడా లేరు. ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే, వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతనే లేదు, షార్టేజ్ లేనే లేదు, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని. క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఊర్లు తిరిగితే, సొసైటీల కాడికి పోతే, రైతులను కలిస్తే, దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి కానీ ఒక మంత్రి గారు కానీ రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది. నేను అభినందిస్తా ఉన్నా మా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం. చాలా చోట్ల వాళ్ళ క్షేత్రస్థాయిలో రైతులకు అండగా నిలబడుతున్నారు. ఎక్కడికక్కడ ధర్నాలు చేస్తున్నారు. పార్టీ పిలుపునివ్వకపోయినా ఎక్కడికక్కడ రైతుల కోసం స్వచ్ఛందంగా వారికి అండగా నిలబడ్డ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నేను అభినందిస్తా ఉన్నా. ఏపీలో హౌసింగ్ పై సీఎం చంద్రబాబు సమీక్షించారు. సమీక్షలో మంత్రులు పార్థసారథి, నారాయణ పాల్గొన్నారు. 2029 నాటికి ఏపీలో ఇల్లు లేని వాళ్లు ఉండకూడదని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఇప్పటి వరకు 2.81 లక్షల ఇల్లు పూర్తి చేశామని, సెప్టెంబర్ నాటికి మరో 3 లక్షల ఇల్లు పూర్తి చేస్తామన్నారు. వచ్చే 2 ఏళ్లలో 9 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేస్తామని వివరించారు. గత ప్రభుత్వం టిట్కో ఇళ్ల నిర్మాణం నిలిపివేసిందని విమర్శించారు. 163 ప్రాంతాల్లో టిట్కో ఇల్లు అసంతృప్తిగా ఉన్నాయని, త్వరలో టిట్కో ఇల్లు పూర్తి చేస్తామని మంత్రులు స్పష్టం చేశారు. పిఠాపురం మహిళలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటున్నారు.
తన ఆడపడుచులతో సమానంగా చూసుకుంటున్నారు. పండుగలకు ఎమ్మెల్యేగా తన నియోజకవర్గం ప్రజలకు, మహిళలకు బహుమతులు ఇస్తున్నారు. ఇప్పటికే పలు రకాల బహుమతులు అందజేశారు. ఇటీవల రాఖీ పండుగ సందర్భంగా 1500 మంది ఆడపడుచులకు పట్టు చీరలు అందజేశారు. తాజాగా మరోసారి కూడా అదిరిపోయే గిఫ్ట్స్ అందజేస్తున్నారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా పిఠాపురం పాదగయ క్షేత్రంలో కుక్కటేశ్వర స్వామి పురోహితిక అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. 10,000 మంది ఆడపడుచులకు పసుపు, కుంకుమ, చీరలు పంపిణీ చేయనున్నారు. ఏదైనా నేరం రుజువై 30 రోజులు జైల్లో ఉంటే పదవి నుండి తప్పించాలనే కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని ఎంఐఎం అధినేత ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ముఖ్యమంత్రులను, మంత్రులను తొలగించాలనే కుట్రతో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టిందన్నారు. ఈ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. భారతదేశాన్ని ఈ చట్టం ద్వారా పోలీసు రాజ్యాంగం మార్చాలని బీజేపీ భావిస్తోందని చెప్పారు. ఇది ప్రజాస్వామ్య సూత్రాలను దెబ్బతీసే విధంగా ఉందని మండిపడ్డారు. एजेंसीज को फ्री रन मिल जाएगा कि वो खुद जज, ज्यूरी और एग्जीक्यूशनर हो जाएंगे और मुख्यमंत्री को हटाना है तो असेंबली में हटाते हैं। अब आप मेरे को ये बताइए कि BNSS में इतने ऐसे सेक्शंस हैं कि किसी को भी आप एक सेक्शन लगा दीजिए 5 साल के ऊपर का तो लाजमी है वो 30 दिन के अंदर BNS में ये है कि 90 डेज तक पुलिस कस्टडी ले सकती है। तो ये मेरे ख्याल से ये 1930 का गेस्टापो मूवमेंट हम भारत में देख रहे हैं कि जिस तरह తిరుమలలో బీఆర్ నాయుడు అనేక అరాచకాలు చేస్తున్నారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. బీఆర్ నాయుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత టీటీడీ ప్రతిష్ట దిగజారుతూ వస్తోందన్నారు. టీటీడీ తప్పులను ప్రశ్నించే వారిని పనిగట్టుకొని వేధిస్తున్నారని భూమన అన్నారు. బీఆర్ నాయుడును చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతుందని చెప్పారు. రౌడీల కంటే హీనంగా ఉంది. టీటీడీ పాలక మండలి అధ్యక్షునిగా 100 కోట్ల మందికి పైగా ఉన్న హిందువులు గౌరవించేటువంటి సంస్థకి అతి ముఖ్యుడుగా ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడటానికి భిన్నంగా తన స్థాయి ఇది, నేను రోడ్డు సైడుకు సంబంధించినటువంటి వాడునే అన్నట్టుగా ఆయన మాట్లాడడమే కాకుండా ఆయన మాటల్లో ధ్వనించినటువంటివి నాతో పెట్టుకోవద్దు, వాడు కరుణాకర్ రెడ్డి ఒక రాస్కెల్, ఒక నీచుడు, ఒక డెకాయిట్, నాతో పెట్టుకుంటే అంతు తేలుస్తా, నేను ఇలాంటి వాణ్ణి కాదు అని రౌడీలో మాట్లాడే. తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రతిష్ట దెబ్బతీయడానికి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ బ్లాక్మెయిల్ కు పాల్పడిన తిరుపతి వార్తాపత్రిక ఎడిటర్ ఎం శ్రీనివాసులుపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. అనధికారిక హాకర్ లైసెన్స్ క్రమబద్ధీకరణ డిమాండ్ చేస్తూ నెరవేర్చకపోతే పరువు నష్టం కలిగించే వార్తలు ప్రచురిస్తానని వాట్సాప్ ద్వారా బెదిరించినట్లు ఆరోపణలు. చైర్మన్ కార్యాలయం సూపరింటెండెంట్ ప్రసన్న కుమార్ ఫిర్యాదు మేరకు 196, 351, 353, 356, 356 BNS సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇంతకుముందు అలిపిరి వెస్ట్ పిఎస్లోనూ బ్లాక్మెయిల్ కేసులు, అలాగే గంజాయి కేసులోనూ నిందితుడిగా రికార్డులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు. టీటీడీ ప్రతిష్టకు భంగం కలిగించే ఎవరిపైనైనా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు చేసిన ఎమ్మెల్యే గౌతు శిరీష డాక్టర్లు సమయానికి హాజరై రోగులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ముఖ్యంగా వర్షాకాలంలో సీజనల్ జ్వరాలు వచ్చే రోగులకు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు. అనంతరం గర్భిణీ స్త్రీలతో మాట్లాడి వారికి అందుతున్న వైద్యం సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు.
సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నా పంటలకు కావాల్సిన యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. తెల్లవారుజాము 4 గంటల నుంచే రైతులు యూరియా కోసం PCS వద్ద క్యూ కట్టినా దొరకడం లేదంటూ వాపోతున్నారు. గత 10 రోజులుగా యూరియా కోసం తిరుగుతున్నప్పటికీ ఒక్క బస్తా కూడా ఇవ్వకపోవడం తమను తీవ్రంగా నిరాశపరిచిందన్నారు. కేవలం ఒక రైతుకు ఒక బస్తా యూరియా ఇస్తుండటంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరును నిరసనగా రోడ్డుపై రైతులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అయితే రైతులకు మద్దతుగా BRS పార్టీ నాయకులు నిలిచారు. ప్రభుత్వం రైతులకు కావాల్సిన యూరియాను అందించక రైతులను కాంగ్రెస్ వేధిస్తోందని నేతలు ఆరోపించారు. జూనియర్ NTR పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ చేసిన వ్యాఖ్యల వివాదం ఇంకా కొనసాగుతోంది. అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ బేషరతుగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని NTR ఫ్యాన్స్ డిమాండ్ చేశారు. జూనియర్ NTR తల్లిపై సభ్య సమాజం తలదించుకునేలా మాట్లాడారని మండిపడ్డారు. ఎమ్మెల్యేకు జూనియర్ NTR ఫ్యాన్స్ సత్తా ఏంటో చూపిస్తామని, చెలో అనంతపురం కార్యక్రమం చేపడతామని NTR ఫ్యాన్స్ స్పష్టం చేశారు. సంవత్సరాలుగా మేము ఎంతో అభిమానంతో గుండెల్లో నింపుకున్నటువంటి మన నందమూరి తారక రామారావు గారు, జూనియర్ NTR గారు, తారక్ గారు, వారితో మా ప్రయాణం కొనసాగుతూ ఉంది. ఒక అభిమానిగా కాదు, ఎంతో ఇష్టపడి, అంటే మమ్మల్ని మేము మార్చుకోవడానికి, మమ్మల్ని రూపుదిద్దుకోవడానికి కూడా నందమూరి తారక రామారావు గారి యొక్క గుణగణాలే మమ్మల్ని మార్చాయి. ఈరోజు మేము ఈ విధంగా రాగలిగాము అని అంటే ఒక స్టేట్ కన్వీనర్గా మమ్మల్ని మేము ఉంచి ఆయన గారి యొక్క కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. ఈరోజు ముఖ్యంగా మీ అందరి సమయం తీసుకోవడానికి గల కారణం, మీ అందరి ముందు వచ్చి ఎప్పుడూ మాట్లాడని మేము ఈరోజు మీ ముందుకు వచ్చి మాట్లాడటానికి ముఖ్య కారణం, ఒక వ్యక్తి మాతృ సమానురాలైనటువంటి ఎవరికైనా మన ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడైనా సరే నువ్వు నల్లమల్ల ఫారెస్ట్ నెక్కంటి రేంజ్ పరిధిలో అటవీ ఉద్యోగుల పట్ల శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి అమానుషంగా ప్రవర్తించాడు. తమపై ఎమ్మెల్యే అతని అనుచరులు దాడి చేశారని అటవీ ఉద్యోగులు చెప్పారు. చిన్నారుల్లో చిరుతపులి చిన్నారిపై దాడి చేసిన గూడెంలోని గిరిజనులకు రక్షణలో భాగంగా విధులు నిర్వహిస్తున్న అటవీ సిబ్బందిని అడ్డగించి వారి వాహనంలో బంధించి శ్రీశైలం సున్నిపెంట మార్గ మధ్యలో తిప్పుతూ చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపించారు. తమ మొబైల్ ఫోన్స్, నగదు, వ్యక్తిగత వస్తువులను కూడా ఎమ్మెల్యే అతని అనుచరులు లాక్కున్నారని అటవీ సిబ్బంది వాపోయారు. ఈ ఘటనపై వివిధ సంఘాల ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మంగళవారం రాత్రి సుమారు 10 గంటల సమయంలో మా మార్కాపు డివిజన్ పరిధిలోని నక్కంటి రేంజ్ సిబ్బంది చిన్నారొట్లలో చిరుతపులి చిన్నారిని కొరికిన సంఘటన నిమిత్తము మా DD గారి వారి ఉత్తర్వుల మేరకు రాత్రి పెట్రోలింగ్ చేస్తుండగా శ్రీశైలం ఎమ్మెల్యే గారు శ్రీ బుడ్డ రాజశేఖర రెడ్డి వారు వారి అనుచరులతో మా వారిని అడ్డగించి అటవీ డిపార్ట్మెంట్ అని చెప్పినా కానీ దురుసుగా ప్రవర్తించి చేతితో కొట్టి మా అటవీ శాఖ వాహనాన్ని స్వాధీనపరచుకొని మా నలుగురిని, ఒక డిప్యూటీ రేంజ్ ఆఫీసర్, 2 బీట్ ఆఫీసర్లు, ఒక డ్రైవర్ గారిని మొత్తాన్ని తీసుకొని వాళ్ళ అనుచరులతో వెనకెక్కించుకొని సుమారు 2 గంటల వరకు శ్రీశైలం సున్నిపెంట తిప్పుతూ వారి గెస్ట్ హౌస్లో వారందరినీ వాళ్ళ అనుచరులతో కొట్టించి మా సమక్షంలో కొట్టండి ఫారెస్ట్ వారిని, మా మాట వినడం లేదు, మేము ఏది చెప్పినా చేయడం లేదు, మాకు రాత్రి టైంలో పర్మిషన్ కూడా ఇవ్వడం లేదు, మా గవర్నమెంట్ కూడా మాకు స్వేచ్ఛ లేకుండా పోయిందని చెప్పి నానా దుర్భాష ఆడి వాకింగ్ టాకులు, పర్సులు, సెల్ ఫోన్లు లాక్కొని మళ్ళీ మా వారిని తీసుకొచ్చి అక్కడ దించి. కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రులో ప్రపంచ సుందరి ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ మిస్ ఆసియా కృష్ణ గ్రావిడేజ్ సందడి చేశారు. గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. డోకిపర్రులోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని సందర్శించిన మిస్ వరల్డ్, మిస్ ఆసియా ఆలయ పరిసరాల్లో జరిగిన కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనను ఆసక్తిగా తిలకించారు. ఆ తర్వాత సుధారెడ్డి ఫౌండేషన్, మెయిల్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బ్రెస్ట్ క్యాన్సర్ స్కానింగ్ సెంటర్ను మిస్ వరల్డ్ ఓపెన్ సుచాత
మిస్ ఆసియా కృష్ణ గ్రావిడేస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు, ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. తాను 16 ఏళ్ల వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డానని, అయితే అవగాహనతో తొలి దశలోనే చికిత్స తీసుకోవడంతో కోలుకున్నట్లు ఓపల్ సుచాత చువాంగ్ శ్రీ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాన్సర్పై అవగాహన కల్పించేందుకు ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మేము ఎన్నో డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాం. వాటిలో భాగంగానే ఇవాళ హెల్త్ స్క్రీనింగ్ గురించి ఇనాగ్రేట్ చేశాము. మోస్ట్లీ బ్రెస్ట్ క్యాన్సర్ గురించి స్క్రీనింగ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ పింక్ పవర్ రన్ స్టార్ట్ చేశాం తెలంగాణలో. ఆ రన్ లో 12,000 నుంచి 15,000 మంది వరకు పరిగెత్తారు. అలాగే దోసపర్లో కూడా లైఫ్ స్టైల్ డిసీజెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ప్రజలు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే రోజు నడక, వ్యాయామం చాలా ముఖ్యం లైఫ్ స్టైల్ డిసీజెస్ కి. ఈ పింక్ పవర్ రన్ మేము వచ్చే సంవత్సరం విజయవాడలో కానీ వైజాగ్ లో కానీ చేద్దామని అనుకుంటున్నాం. అలాగే ఈ గుడ్లవల్లేరు మండలాన్ని అడాప్ట్ చేసుకుని చాలా వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ప్లాన్ చేశాము. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ప్రవేశపెట్టిన ఆన్లైన్ గేమ్ల బిల్లు ఆమోదం పొందింది. కేంద్రం తీసుకువచ్చిన 3 కొత్త బిల్లులపై విపక్షాలు తీవ్ర నిరసనలు చేస్తున్న సమయంలోనే డబ్బుతో ఆడే ఆన్లైన్ గేమ్లను నిషేధించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ఈ ఆన్లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ బిల్లు 2025 ఆన్లైన్ మనీ గేమ్లకు సంబంధించిన ప్రకటనలను నిషేధించడంతో పాటు బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అటువంటి గేమ్లలో దేనికైనా నిధులను సులభతరం చేయడం లేదా బదిలీ చేయకుండా నిషేధించాలని కూడా ప్రయత్నిస్తోంది. ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన సంక్షిప్త వ్యాఖ్యల తర్వాత ప్రతిపక్ష సభ్యుల నిరసన మధ్య బిల్లును వాయిస్ ఓటుతో ఆమోదించారు. జైల్లో ఉన్నవారు ప్రధాని, సీఎం, మంత్రులుగా కొనసాగుతుండగా కేంద్రం కొత్త బిల్లు తీసుకువచ్చింది. దీనిపై విపక్షాలు బగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ బిల్లుపై వివరణ ఇచ్చారు. రాజకీయాల్లో నైతిక విలువలను పునరుద్ధరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ కీలక బిల్లు తెచ్చిందని స్పష్టం చేశారు. అరెస్ట్ అయి జైల్లో ఉన్న వ్యక్తులు ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి లేదా మంత్రులు వంటి ఉన్నత రాజ్యాంగ పదవుల్లో కొనసాగకుండా నిరోధించేందుకు ఉద్దేశించిన 3 రాజ్యాంగ సవరణ బిల్లులను లోక్సభలో ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. స్పీకర్ అనుమతితో సభ ముందు ఈ బిల్లును ఉంచినట్లు ఆయన తెలిపారు. ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం పెరుగుతోందని అధికారులు ముందు జాగ్రత్త మార్గదర్శకాలు జారీ చేశారు. 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ ప్రాంతాల జలాశయాలకు భారీ వరద నీరు చేరింది. ప్రస్తుతం గోదావరి నీటి మట్టం 43.6 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వెంకటాపురం రహదారిపై వరద నీరు రవాణా అంతరాయం కలిగించింది. కిన్నెరసాని రిజర్వాయర్ 404.5 అడుగులకు చేరడంతో 2 గేట్లు తెరుచుకొని 10,000 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, అన్ని శాఖల సిబ్బందిని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఉపరాష్ట్రపతి ఎన్నికకు తొలి అడుగు పడింది. ఈ మేరకు ఎన్డీఏ అభ్యర్థిగా పొన్నుస్వామి రాధాకృష్ణన్ ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డాతో పాటు అమిత్ షా, ఇతర ఎన్డీఏ భాగస్వామ్య పక్ష నేతలు కూడా హాజరయ్యారు. 4 సెట్లతో కూడిన నామినేషన్ పత్రాలపై సిపి రాధాకృష్ణన్తో పాటు ఎన్డీఏ పక్ష నేతలు సంతకాలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలను రాజ్యసభ సెక్రటరీ జనరల్ ప్రమోద్ చంద్రమోదీకి సిపి రాధాకృష్ణ, ప్రధాని మోదీ కలిసి అందజేశారు. గత కొన్ని రోజులుగా నుంచి 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచుకొడుతున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో మరికొన్ని గంటల్లో అల్పపీడనం బలపడనుంది. హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రోజు రాత్రంతా భారీగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని చెప్పింది. 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. భారీ వర్షాలకు ఆర్థిక రాజధాని అతలాకుతలమవుతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఈ మేరకు భారీ వర్షాల కారణంగా మృతి చెందిన వారి సంఖ్య మహారాష్ట్రలో 21కి చేరింది. ముంబైతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ శాఖలు అప్రమత్తమయ్యాయి. ముంబై, థానే, పాల్ఘర్కు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముంబైలోని అన్ని స్కూళ్లు, కాలేజీలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. రష్యా అత్యంత ప్రతిష్టాత్మకంగా బయాన్ నెంబర్ 2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనుంది. జీవులపై రేడియేషన్ ప్రభావం ఎంతవరకు పడుతుందనే అంశంపై ఈ ప్రయోగం నిర్వహిస్తున్నారు. ఎలుకలు, ఈగలు, సూక్ష్మజీవులను శాటిలైట్ అంతరిక్షంలోకి తీసుకెళ్లనుంది. అంతరిక్ష వాతావరణంపై రష్యా సమాచారం సేకరిస్తోంది. ఈ క్రమంలోనే ఈ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.